రైతు సోదరులందరికీ నమస్కారము. అదేవిధంగా నిరుద్యోగ యువతకు కూడా ఒక్కసారి నమస్తే చెప్తున్నా. ఎందుకొరకంటే మనకు ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వము నీటిపైన ప్రాజెక్టులు కానివ్వండి, కాలువలు కానివ్వండి, ఏ రకమైన శ్రద్ధ పెట్టి వాటర్ను పెంచడానికి ప్రయత్నం చేస్తుందో అదే రకంగా మీరు దేశం మొత్తంలో కూడా చూడొచ్చు. వరి పంట పండించే విధానంలో కానీ, ఉత్పత్తిలో కానీ తెలంగాణ ప్రథమ స్థానానికి వచ్చింది. రాబోయే రోజుల్లో ఇంకా కూడా అభివృద్ధి చెందుతుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సేమ్ ఏ రకంగా అయితే మనకు వరి వేయడం విస్తీర్ణంలో ఎక్కువైతుంటుందో లేబర్ షార్టేజ్ కూడా మనకు తగ్గుతుంది. అంటే లేబర్ షార్టేజ్ కూడా ఎక్కువైతుంది. స్కిల్డ్ లేబర్ వరి నాటే వాళ్ళు తగ్గుతున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను గత ఒక సంవత్సరం నుంచి నేను రీసెర్చ్ చేసి ఇది రైతులకు ఇది ఒక పెద్ద భారంగా మారుతుంది. ఏదైతే రైతు కూలీలను తీసుకొని వచ్చి వరి నాటిస్తే ఒక ఎకరాకు దాదాపు 7 నుంచి 8 వేల ఖర్చుతో పాటు కరెక్ట్ టైంలో మనం వేసుకోలేకపోతున్నాం. రైతులు ఈ రకంగా అవస్థ చెంది ముదిరిన నారేసుకొని ఎన్నో రకాలుగా దిగుబడి తగ్గుకుంటూ ఎన్నో రకాల ఇబ్బందులకు లోనవుతున్నారు. అన్నిటికీ ఒకటే సమస్య, అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం అనే విధంగా నేను వరి నాటే యంత్రం గురించి రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అన్ని కంపెనీలలో నాకు ర్యాలో కంపెనీ నాకు నచ్చింది. ర్యాలో కంపెనీది మిషన్ నేను తీసుకొని వచ్చేసి వాళ్ళు చెప్పిన విధానం ద్వారా నేను నారు పోసిన 15 రోజులలో నేను వరి నాటుకున్నా. నా పొలంతో పాటు నా మిత్రుడు రాజాపూర్ సర్పంచ్ గారు బచ్చిరెడ్డి గారి పొలంలో